ఈరోజు మందశ్యామ్ అనే వ్యక్తి ఈరోజు ఇట్లా కుర్చీలో కూర్చొని మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అంటే ఈరోజు బ్రతికున్నాడు అంటే భూమి మీద ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి సేవనే నా యొక్క ప్రాణభిక్షనే, ఆయన పెట్టిన ప్రాణభిక్షనే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నా. తను బీఆర్ఎస్లో లేనప్పుడు ఒక దొరలాగా కనిపించి ఒక నియంతలాగా కనిపించిన వ్యక్తి బీఆర్ఎస్కి రాగానే ఒక కాంశీరామ్ లాగా అంబేద్కర్ లాగా ఎలా కనిపించాడు? ఇక్కడ 2.5 సంవత్సరాలు బీఎస్పీలో ప్రయాణం చేసిన తర్వాత ప్రవీణ్ సార్ బీఎస్పీలో ఉన్నప్పుడు బీఎస్పీలో ప్రయాణం చేస్తారు, తర్వాత స్పేరోలో ఉన్నప్పుడు స్పేరోలో ప్రయాణం చేస్తారు, తర్వాత తను బీఆర్ఎస్కి రాగానే బీఆర్ఎస్లో కూడా మీరు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అంటే మందశ్యామ్ అనే వ్యక్తికి స్వతంత్ర నిర్ణయాలు లేవా? అంటే ఒక వ్యక్తి ఎటు వెళ్తే అటే వెళ్తారా? పోవడం పార్టీ మారింది అంతే, ఆయన వాదం మారలే. ఇప్పుడు ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి అధిష్టానం చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. అక్కడ మీ స్వతంత్రత ఉంటుందా? వందలాది మంది పిల్లలు డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, ఆ జీవితం ఎండింగ్ అయ్యేంత వరకు అంటే మేము చచ్చేంత వరకు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తాం, అతనితోనే మేము జర్నీ చేస్తాం. బీఆర్ఎస్ అంటేనే పెద్ద సుదర్శన్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్. మీరు టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతున్నారో లేకపోతే ఏంటో పక్కన పెడితే నాతో ఉన్న 2 మిత్రులు స్పాట్ డెడ్ చనిపోతారు. ఎదిగిన వారు ఎదిగినట్టు వెనుతిరిగి చూడని కారణంగా ఈ సమాజం అలాగే ఉండిపోయింది. చెయ్యి తట్టి ప్రోత్సహించని కారణంగా అవిద్యగానే మిగిలిపోయింది, పేదరికంగానే మిగిలిపోయింది. జ్ఞానవంతులు కూడా ఆలోచించే విధానంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. హాయ్, హలో, నమస్తే. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, ఆరోగ్య తదితర అంశాలను వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా జూనియర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఇంటికి రావడం జరిగింది. వీరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటారు, ఎందుకంటే అతని ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. అయితే ఆహార్యం వరకే ఉంటుందా లేదా ఐడియాలజీ కూడా ఉంటుందా అనే తదితర అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా నమస్తే. అందరికీ నమస్కారం, జై భీమ్. నా పేరు మందశ్యామ్, నర్సంపేట నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామం. సో నేను బీఆర్ఎస్ పార్టీలో ప్రయాణం చేస్తున్నాను. గతంలో నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించినటువంటి స్వేరోస్ ఆర్గనైజేషన్లో స్వేరో సర్కిల్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశాను. సో సార్ ద్వారానే, సార్ ఐడియాలజీ ప్రకారం, సార్ యొక్క విధానంలో నడుస్తూ నేను బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీలోకి కూడా వెళ్ళి 2.5 సంవత్సరాలు ప్రయాణం చేసి వరంగల్ జిల్లా బాధ్యతలు నిర్వర్తించాను. ద్వారా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. గతంలో మీరు బీఎస్పీలో జిల్లా అధ్యక్షులుగా కొనసాగారు. అంటే తర్వాత స్వేరస్లో కూడా మీరు చెప్తున్నట్టుగా స్వేరస్లో కూడా కొనసాగారు. మీరు ఒక ఐడియాలజీ తోటి ఒక విద్యార్థి నాయకులుగా, తర్వాత విద్యార్థుల కోసం పనిచేస్తూ వస్తున్న క్రమంలో బీఆర్ఎస్లకు రావాలని ఎలా అనిపించింది? మొదటగా మేము ఒక స్వేరోస్ ఆర్గనైజేషన్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో మేము ఒక 8-9 ఇయర్స్ జర్నీ చేసిన సందర్భంలో సార్ చేసే ప్రతి పని కూడా పేద ప్రజలకు, బహుజన ప్రజలకు, ప్రతి ఒక్కరికి, చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఉపయోగకరంగా, సమాజానికి మేలు జరిగే విధంగా, ఎప్పుడు చూసినా ఇతరుల యొక్క శ్రేయస్సు కోరే విధంగానే మేము చూడడం జరిగింది. ఎప్పుడు నిస్వార్థమైనటువంటి సేవలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి. సో ఆయన ఒక పెద్ద అడిషనల్ డీజీపీ పొజిషన్లో ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ 6 ఇయర్స్ బిఫోరే తీసుకున్నారు. అంటే ఎవరైనా కూడా ఒక పొజిషన్లో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సార్ కనుక డిపార్ట్మెంట్లో ఉంటే ఇప్పుడు తెలంగాణకు డీజీపీ. సో ఆ డీజీపీ పొజిషన్, అంత పెద్ద హోదాను కూడా వదులుకొని ఒక్కరినే నేను లబ్ధి పొందితే సరిపోదు, మనకున్న జ్ఞానాన్ని మన ప్రజలందరికీ పంచాలి. ఒక అధికారిగా ఉన్నప్పుడు నేను కొన్ని వేల లక్షల మందికి నేను దారి చూపించిన అదొక అధికారిగానే. సో ఇది కాదు, అంతిమంగా రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యం అనే ఒక బాబాసాహెబ్ ఆలోచనతోని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన యొక్క ఉద్యోగాన్ని వాలంటీర్ రిటైర్మెంట్గా 6 ఇయర్స్ బిఫోర్ తీసుకొని కాంశీరామ్ గారు నిర్మించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో సార్ వెళ్ళడం జరిగింది. సో వాస్తవానికి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకప్పుడు అంటే ఈ వరంగల్ కావచ్చు, లక్ష్మీపురంలో నేనున్న ఊళ్ళో కావచ్చు, సో స్టేట్ లెవెల్లో కూడా సార్ పోయేంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఉన్నది నేషనల్ పార్టీ. బయట ఉత్తరప్రదేశ్లో, సౌత్ ఇండియాలో చాలా వెల్ నోటెడ్, అందరికీ అది బాగుంది. సో సౌత్ ఇండియాలో మాత్రం అంతగా లేదు. సో ఇక్కడ తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు జాయిన్ అయిన తర్వాత సార్ చేపట్టే కార్యక్రమాలు, బహుజనవాదం, ఏనుగు గుర్తు అనేది ప్రతి గడపకు వెళ్ళింది. ఎందుకంటే దాదాపు సారు ఒక 2 ఇయర్స్ కంటిన్యూషన్గా యాత్ర చేపట్టడం జరిగింది. దాదాపు
4300 గ్రామాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సందర్శించడం జరిగింది. ఆ విధంగా బహుజనం అనేది ఉప్పెత్తున పోయింది. మనం పొలిటికల్ ఎలక్షన్స్లో కూడా నిలబడడం జరిగింది. సో ఎలక్షన్లో నిలబడ్డ తర్వాత సో ఆ ఎలక్షన్ రిజల్ట్స్ని తీసుకొని, ఎందుకంటే ఒక అధికారిగా ఉన్నప్పుడు నేను ఇన్ని చేశాను కదా, రాజకీయ నాయకునిగా ఉంటే ఏ విధంగా చేయొచ్చు మనం అనేది సమాజానికి చూపించాలన్నది సార్ యొక్క కళ. దాని ద్వారా మనం ఎన్ని విజయాలు సాధించవచ్చు, మన బ్రతుకులు ఏ విధంగా మారుతాయి అన్నది కూడా సార్ యొక్క ఆలోచన. ఆ విధానంతో పోల్చుకుంటే అక్కడ సో ఆయన ఒక పెద్ద మేధావి, ఒక ఐపీఎస్ ఆఫీసర్, కొన్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు అన్ని స్టార్స్ సార్, గోల్డ్ స్టార్స్, ఎక్కడ చిన్న రిమార్క్ లేదు. గురుకులాల సెక్రటరీగా వచ్చిన తర్వాత కంటిన్యూషన్గా 10 years ఉన్న తర్వాత కూడా కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంపించగలిగిన మేధాశక్తి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సో ఇది ఒక్కటి మనతోని ఇది పాసిబుల్ అయితే లేదు. సో ఇప్పుడు గతంలో ఉన్న పార్టీలను చూసుకుంటే అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, వీటిలో చూసుకుంటే సో ఆ రెండిటికంటే బెటర్ దెన్ మన ఐడియాలజీకి, బహుజనవాదానికి, సో కేసీఆర్ గారి యొక్క పోయే విధానానికి కొంచెం ఈక్వాలిటీ అనిపించి బీఆర్ఎస్ పార్టీలో సారు జర్నీ చేయడం జరిగింది. కనుక జర్నీ చేసే ముందు మా అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. చేసి కంపల్సరీ మనం ఏదైతే బహుజనవాదం అని బీఎస్పీలో చేస్తున్నామో ఇక్కడ మనకు ఇంకా కొంత సపోర్ట్ అవసరం ఉన్నది, అది ఈ బీఆర్ఎస్ పార్టీలో అవపడుతుందని దాని విధానంలో మనం బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యి మూవ్ అవుతున్నాం. ఏదైతే దొరల గడి తర్వాత దొరలు లేదంటే ఇవి అగ్రవర్ణాలు ఈ ఈ ఆధిపత్యం నుంచి మనం బయటికి రావాలని చెప్పేసి బహుజన్ సమాజ్వాదీ పార్టీలోకి సార్ రావడం జరిగింది. అవును. పదే పదే దొర 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 అనే ప్రవీణ్ సారు బీఆర్ఎస్లోకి రాగానే ఆయన బహుజనవాది లాగా కనిపించాడా, ఒక కాన్సీరామ్ లాగా కనిపించాడా, ఒక అంబేద్కర్ లాగా కనిపించాడా? మీ వర్షన్ నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అనిల్ బ్రదర్ గారు, మీరు అన్నది 100% వాస్తవం. మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేము జర్నీ చేసిన ప్రతి ప్రాంతంలో పోయినప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ సారు ఇన్ని రోజులు దొర దొర అని చెప్పి మళ్ళీ అదే పాటలకు ఎట్లా పోయిందన్న విమర్శలే వస్తున్నాయి. కానీ ఆ విమర్శలకు వచ్చే ముందు అంత పెద్ద మేధాశక్తి, అంత తన ఉన్నతమైన అధికార పదవిని కూడా వదులుకొని వచ్చి ఇక్కడ 2.5 సంవత్సరాలు బీఎస్పీలో ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ మనం బీఆర్ఎస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది అనేది కూడా, అంటే జ్ఞానవంతులు కూడా ఆలోచించే విధానంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. సో ఇప్పుడు అంటే ఒక రాజకీయ నాయకుడు తను చేస్తున్న ప్రయాణంలో ఎత్తుపల్లాలు అనేటివి కామన్గా జరుగుతాయి. సో ఎప్పుడూ ఒక వ్యక్తి శత్రువుగా ఉండడు, ఎప్పుడూ ఒక వ్యక్తి మిత్రుడిగా కూడా ఉండడు. సో మనం చేసే జర్నీలో సో మనం ఒక స్టెప్ వేసినాం, బీఎస్పీ పార్టీలో స్టెప్ వేసిన తర్వాత ఇంత 2.5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మన రిజల్ట్ ఊహించినంత విధంగా రాలే. సో సమయానుకూలంగా పోతుంటే సమయం లేదు. సో ఇప్పుడు రాజకీయాలు అనేటివి కూడా మనం ఊహించినంత విధంగా ఒకేలాగా ఉండవు. సో ఈ రోజున్న విధానం రేపు ఉండదు, రేపు ఉండే విధానం ఎల్లుండి ఉండకపోవచ్చు. సో దాన్ని ఒక తూకం వేసి మనం ఇవాటి రేపటి దాన్ని మనం కొలిచి చూసి తూకమానం ప్రకారం చెప్పేది కాదు అది. సో ఇలా చూసుకుంటూ పోతే ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి, అంటే తను కాంగ్రెస్లోనే తన జీవితకాలం తన యొక్క యవ్వనాన్ని కూడా దాంట్లోనే దారపోసి ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసినా కూడా తను అనుకున్న గమ్యాన్ని చేరలేకపోయాడు. సో తన పేరు జ్యోతిరాదిత్య గారు తను అనుకున్న గమ్యాన్ని చేరలేకపోయాడు. సో తను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళిండు. సో ఎంపీ అయ్యిండు, కేంద్ర మినిస్టర్గా ఉన్నాడు. సో తను అనుకున్న వ్యవస్థకు తను అనుకున్న పనులను చేయగలుగుతున్నాడు. సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ గారిని మనము బీఎస్పీ వదిలి, బహుజనవాదాన్ని వదిలి బీఆర్ఎస్లో కింద పోయినాడు మాట అనుకుంటే, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి బీఎస్సీ చైర్మన్ ఇస్తా అని చెప్పారు, క్యాబినెట్ హోదా కల్పిస్తా అన్నారు. తన స్వార్థం కోసమే ఆలోచించే వ్యక్తి అయితే తను ఆ పార్టీలోకి వెళ్ళి పదవిని తీసుకునేవాడు కదా మరి. సో ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా పిలిచారు తనని. సో తన అంతిమ లక్ష్యం అది కాదు, తన ఒక్కని పదవి కోసం, తన ఒక్కని లాభాని కోసం కాదు కదా. సో ఇక్కడ ఆయన పోవడం, పార్టీ మారిండి అంతే, ఆయన వాదం మారలే. స్వేరోలో ఉన్నప్పుడు గది బహుజనవాదం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, అక్కడి నుంచి బీఎస్పీలోకి వచ్చినా కూడా బీఎస్పీ యొక్క సిద్ధాంతం అదే. సో అక్కడి నుండి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా సార్ యొక్క ఐడియాలజీ మారలే, సార్ యొక్క నడవడిక మారదు, సార్ పోయే విధానం మారదు, సార్ యొక్క ఆలోచన మారదు. అంత గొప్ప వ్యక్తి కనుకనే ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ గారు బీఎస్పీ నుండి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఆయన బహుజనవాదంతో బీఆర్ఎస్లోకి వచ్చిందని మేము చెప్తున్నామో, అంటే దీని వెనకాల సార్ యొక్క ఆలోచనలు చాలా మెండుగా ఉన్నాయండి. ఎందుకంటే
సో సారు సెక్రటరీగా వచ్చిన తర్వాత విద్యను ఏ విధంగానైతే పిల్లలకు అందించిండు. సో గతంలో ఇప్పుడు వస్తున్న తరాలు అంటే సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలలో మాలమాదిగలు కావచ్చు, సో ఎస్టీలు కావచ్చు, వీళ్ళల్లో ఉన్న ఈ తరం మొదటి తరంలో వచ్చే పిల్లలకు గతంలో ఇప్పుడు అందించినటువంటి విద్యా విధానాన్ని గతంలో లేదు. ఇప్పుడు ఆ విద్యా విధానాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు? ముందు రాబోయే రోజులలో మన విధానాలు ఎలా ఉండాలి? రాబోయే మనకు ఇంకా 2-3 తరాలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు స్టాండర్డ్ పునాది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఏర్పాటు చేసి స్వేరో అనే ఒక ఉద్యమాన్ని తీసుకొని వస్తూ, సో ఒక చదువుతో పాటు సో గల్లీలలో ఉన్నటువంటి, పల్లెలలో ఉన్నటువంటి, గూడాలలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉన్నారో వాళ్ళు కూడా చైతన్యవంతులుగా మారి రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు రావాలి. ఇంకా జెండాలు మోసే కారణే కాదు, వాళ్ళు కూడా ఒక లీడర్ స్థాయికి ఎదగాలి. ఆ లీడర్ స్థాయికి ఎదిగిచ్చే పార్టీలు ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో అది కేసీఆర్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రావడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో అదే గూడాలలో, గల్లీలలో ఉన్న బిడ్డలు ఇదే పార్టీలో ఊహించని రీతిలో కూడా వాళ్ళు ముందడుగులో వెళ్తారు రాజకీయంగా కూడా అని మేము దృఢమైనటువంటి సంకల్పం, ధీమతో మేము ఇది తెలియజేస్తాం. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అంటే ఈ బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఉన్నతమైన వర్గాల్లో పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా ముఖ్యంగా వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు బతికే విధంగా కూడా చదువు అనే ఒక ఆయుధాన్ని సమకూర్చడం జరిగింది. అంటే వాళ్ళు చదువుకు సార్ యొక్క ఆలోచనను, సార్ యొక్క సపోర్ట్ తోడ్పాటైంది. సో తప్పకుండా ఇలాంటి వ్యక్తులు రేపు రాబోయే రోజులలో ఉన్నతమైన పొజిషన్లో ఉండడానికి, సో ఇప్పుడు సార్ ఇంకా దీనికంటే ఇంకా మెరుగైనటువంటి పనులు చేయడానికి కూడా ఇంకా ఆయన ఆలోచన విధానంలో ఉన్నారు. దానికి సపోర్టెడ్గా ఈరోజు మనకు ఉన్న పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ గట్టి సపోర్ట్ ఉంటుంది అన్నది మనకు దృఢమైన నమ్మకంతో మేము ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ గారితో మేము జర్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు స్వతంత్రంగా ప్రవీణ్ సార్ గారైనా మీరైనా ఇంతకుముందు మీరున్న బీఎస్పీలో కానీ షేర్లో కానీ మీ నిర్ణయాలు స్వతంత్రంగా ఉండేది. ఇప్పుడు ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి అధిష్టానం చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. అక్కడ మీ స్వతంత్రత ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే సో బీఎస్పీలో ఉన్నా కూడా, సో స్వేరోలో ఉన్నా కూడా, ఏదైనా కూడా మంచి విధానంలో వెళ్ళే ఒక అధిష్టాన నిర్ణయం మేరకి స్వేరోలో నడిచినాం, బీఎస్పీలో నడిచినాం. రేపు బీఆర్ఎస్లో కూడా ఏదైతే అధిష్టానం యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం నడుస్తూ మన బహుజనవాదంతో ఉన్నటువంటి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేదానికి 100-200% అధిష్టానం తోడ్పడుతుంది. మేము కూడా అదే విధానంలో జర్నీ చేయడం జరుగుతుంది. ప్రవీణ్ సార్ బీఎస్పీలో ఉన్నప్పుడు బీఎస్పీలో ప్రయాణం చేశారు, తర్వాత స్వేరోలో ఉన్నప్పుడు స్వేరోలో ప్రయాణం చేశారు, తర్వాత తను బీఆర్ఎస్లోకి రాగానే బీఆర్ఎస్లో కూడా మీరు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అంటే మందశ్యామ అనే వ్యక్తికి స్వతంత్ర నిర్ణయాలు లేవా? అంటే ఒక వ్యక్తి ఎటు వెళ్తే అటే వెళ్తాడా? మీరు అడిగింది వాస్తవమే. అంటే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగా వెళ్తే ఆ విధంగానే వెళ్తారా? స్వేరోలో ఉన్నప్పుడు స్వేరోలో, బీఎస్పీలో ఉన్నప్పుడు బీఎస్పీ, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, సార్తోనే వెళ్తారంటే అంటే నేను ఈ తెలంగాణ ప్రజలకు 100-200% బల్లగుద్ది చెప్తామండి. బరాబర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంటనే 100% వెళ్తాం. సో ఆ వ్యక్తి గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా కూడా ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు ఆయనను వదులుకోరు. ఎందుకంటే అతను తన కోసం కాదు. సో సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, మేడం గారు ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారు, వాళ్ళిద్దరు పిల్లలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మరి ఎందుకోసం జర్నీ చేస్తున్నాడు? ఎండనక వారనక చలనక ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం ప్రయాణం చేస్తున్నాడు? ఈరోజు మంచి పోలీస్ ఆఫీసర్ పొజిషన్ వదులుకొని గురుకులాల సెక్రటరీకి రావాల్సిన అవసరం ఏమున్నది? బాబాసాహెబ్ ఆలోచన విధానంలో అయ్యో నేను దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఈ జాతి బిడ్డలకి వెళ్ళి నా వెనకాల ఉన్న బిడ్డలందరూ కూడా నాలాగా చదువుతో మాత్రమే వీళ్ళు బయటికి రాగలుగుతారు. ఎందుకంటే ఎవరికి కూడా ఆ భూములు జాగాలు ఎవరికి ఉండయి. ఈ బహుజన బిడ్డలలో ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీలలో ఎవరికి ఉండయి. సో దాంట్లో ఆయన కొంచెం గట్టిగా చదువుతోనే మన ఆస్తే చదువు అనే ఒక దృఢ సంకల్పంతో వచ్చి కొన్ని వేల లక్షల మందిని చదువును అందించి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోగలిగిండు. వందలాది మంది పిల్లలు డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు చదువుకునే పిల్లల పక్క పొంటి ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఈరోజు గల్లీలో ఉన్న బిడ్డ కూడా కూర్చొని చదువుతుంది. దానికి కారణం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నారు. దానికి తోడు కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సపోర్ట్గా చేసింది. దాంతోపాటు స్వేరో ఆర్గనైజేషన్లో నాలాంటి మిత్రులందరూ కూడా చాలామంది
ఆల్ సపోర్ట్స్తో కూడా ఈరోజు మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ముఖ్యంగా ఈరోజు అనిల్ బ్రదర్ మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం, మీరు ఇది ప్రజలందరికీ కూడా తెలవాలి. ఈరోజు మందశ్యామ్ అనే వ్యక్తి ఈరోజు ఇట్లా కుర్చీలో కూర్చొని మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అంటే, ఈరోజు బ్రతికున్నాడు అంటే భూమి మీద ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి సేవనే, నా యొక్క ప్రాణభిక్షనే, ఆయన పెట్టిన ప్రాణభిక్షనే ఈరోజు నేను బ్రతికి ఈ విధంగా ఉన్నా. సో నేను సార్ చేసే సేవలో ఇంకా నా వంతు బాధ్యత ఉన్నది అని నన్ను కూడా దేవుడు కరుణించి ప్రవీణ్ కుమార్ సార్ వెంట జర్నీ చేయిస్తున్నారు. ఎందుకంటే 2018లో నవంబర్ నెలలో నేను ఊహించని పరిణామంలో నాకు యాక్సిడెంట్ జరుగుతుంది. నాతో ఉన్న 2 మిత్రులు స్పాట్ డెడ్ చనిపోతారు. సో నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతా. రాత్రి 12 గంటల టైం జరుగుతుంది. అక్కడికి నా అమ్మ రాడు, నా అక్క రాదు, నా అన్న రాడు, లాస్ట్ నన్ను కట్టుకున్న భార్య కూడా రాదు. ఎందుకంటే మనకు తెలియదు అప్పటికి. కానీ సార్ పెట్టినటువంటి సేరో ఆర్గనైజేషన్ ఒక్క మెసేజ్ వెళ్తే ఆ రాత్రి 12 గంటల టైంలో కూడా దాదాపు 200-300 మంది హాస్పిటల్కి వచ్చి నన్ను టేకప్ చేసుకుంటారు. అయ్యో 2 తమ్ముళ్ళు చనిపోయిళ్ళు, బ్రతుకున్నైనా బ్రతికించుకోవాలని. ఇక్కడ సీరియస్ కేసు అంటే ఆ నైటే అక్కడ నుంచి హైదరాబాద్ దాకా తీసుకెళ్తారు. అక్కడ పోయేసరికి కూడా అదే నిమ్స్ హాస్పిటల్లో ఒక 100 మంది స్వేరోలు అక్కడ ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా నాకు బంధువులు కాదు, వాళ్ళు ఎవ్వరు కూడా నా దోస్తులు కాదు. నా దగ్గర 1000 రూపాయలు లేని పరిస్థితి అప్పుడు కనీసం. సో దగ్గర నాకు 15-20 లక్షల ఖర్చు వస్తుంది. అప్పుడు సారు స్థాపించినటువంటి స్వేరో ఆర్గనైజేషన్ తలా ఒక చేసుకొని మా మేడంకి సంతకం పెట్టుడే తెలుసు తప్ప ఒక్క దగ్గర కూడా 1 రూపాయి కట్టలే. మరి అంత పెద్ద గొప్ప వ్యక్తి చేసే సేవలను కాదని ఇంకా అంతకంటే చేసేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మనకు? సో తప్పకుండా ఆయన నా ఒక్కని కోసం కాదు, ఇక్కడ ఉన్న స్వేరో కుటుంబీకుల కోసమే కాదు, యావత్ సమాజం కోసం, బహుజన బిడ్డల కోసం, ముఖ్యంగా గల్లీలలో గూడాలలో ఉండే బిడ్డలు ఇకనైనా మేల్కోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. కానీ ఇంకా కూడా మన దాంట్లో జ్ఞానవంతులు ఇంకా కొంత ఆలోచనలో ఉన్నారు. సో ఇంకా కొంత కూడా వాళ్ళు దిగ్భ్రాంతిలో అటు ఇటు అతలం కుతలం అవుతున్నారు. కానీ మిత్రులారా, ఎవరైనా కూడా ప్రవీణ్ కుమార్ సారు ఇక్కడ ఒక ప్రవీణ్ కుమార్ గారే పోయి మంచిగా కండవ కప్పుకొని హై సీట్లో కూర్చొని ఒక మినిస్టర్ కావాలనుకుంటున్నాడు. గల్లీలో ఉన్న మందశ్యామ్ కూడా రేపు పొద్దున ఆ మినిస్టర్ పొజిషన్లో, ఆ ఎమ్మెల్యే పొజిషన్లో పోవాలి. ఇట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది చాలా ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. వాళ్ళందరికీ కూడా మన సంఖ్యాబలం కూడా ఎక్కువ పోయి మనం అంత గట్టిగా ఉన్నాం. మనకు అవగాహన లేక, మనకు చెప్పేటోళ్ళు లేక, తప్పకుండా 100% ఈ రోజు కాదు, ఏ రోజు కాదు, నేను ముఖ్యంగా నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కరని కాదు. సో మా జీవితం ఎండింగ్ అయ్యేంత వరకు, అంటే మేము చచ్చేంత వరకు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తాం. అతనితోనే మేము జర్నీ చేస్తాం. నర్సంపేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ అంతా మాట్లాడట్లేదు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టుమని 6 సీట్లు రావడం జరిగింది. అంటే 30 వార్డులలో కేవలం 6 సీట్లు బీఆర్ఎస్కి పరిమితం కావడం జరిగింది. అయితే ఈ క్రమంలో అంటే మీరు నర్సంపేట నియోజకవర్గంగా నేను ఇది గుర్తు చేస్తున్నాను. అంటే దీన్ని ఎలా చూద్దాం? అంటే బలహీనపడుతుందా? అంటే ఇటువంటి పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా? మీ ఆలోచనలు, మీ ఐడియాలజీ చాలా పెద్దగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం రోజు గ్రాఫ్ పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఎలా? బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది అనేది అవాస్తవం. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా పడిపోదు. నౌ స్టిల్ కూడా. అంటే ఒకటి దీనిలో వ్యత్యాసం చెప్దాం. మనం లాస్ట్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి తేడా 1 to 2% ఓటింగే. అంటే ఇక్కడ పెద్ద భారీ ఎత్తున ఏం కాంగ్రెస్ రాలే. అక్కడ కొన్ని మిస్టేక్స్ అప్పుడున్న 10 years రూలింగ్ గవర్నమెంట్లో తప్పకుండా 1-2 మిస్టేక్లు కొన్ని జరుగుతాయి. రూలింగ్ గవర్నమెంట్ అన్ని అనుకున్న విధంగా జరగవు కదా. ఆ జరిగిన విధానంలో ఆ ఉన్న వ్యతిరేకతతోటి వచ్చిన ఓటింగే తప్ప కాంగ్రెస్కి. సో వాళ్ళు సొంతంగా క్యాడర్ని పెట్టుకొని, ఆ క్యాడర్ అట్లే లేదండి. ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్ చూడండి, ఎక్కడ కాదు, నర్సంపేటలో ఇంకా సూపర్గా ఉన్నది, ఎక్సలెంట్గా ఉన్నది. పాపం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన ఎవరి వయసు నుండి ఉమ్మడి వరంగల్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్, అంటే అప్పుడు టీఆర్ఎస్. సో ఆ వ్యక్తి మొత్తం త్యాగం చేసి, తన వయస్సుతో సహా తన మొత్తాన్ని త్యాగం చేసుకొని తను పార్టీ కోసం అంత స్తంభించబడి ఉన్నది. అతని కాన్స్టిట్యున్సీలో బలం లేకపోయింది. ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి మండల కేంద్రంలో 1% కూడా 0.1% కూడా క్యాడర్ ఎక్కడ కూడా చెదరలేదు. సో కొంత ఓటింగ్ ప్రభావం అటు ఇటు జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్, రూలింగ్ పైన సీఎం కాంగ్రెస్. అయ్యో మాకు ఏదో ఒక పని అవుతుంది ఆశ చూసి తప్ప
అవుతుంది అన్న ఓటర్లు వాళ్ళ యొక్క చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఆ విధానంలో రూలింగ్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. దాని మీద ఇంకా ఇప్పుడే కదా వాళ్ళు చెప్పిన హామీలలో ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది చేసింది లేదు, పోయింది లేదు. వాళ్ళకి ఆయనతో కూడా నెక్స్ట్ ఎలక్షన్లలో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావండి. కానీ బీఆర్ఎస్ క్యాడరు ఎట్టి పరిస్థితి ఇక్కడ చేరిపోలేదు. నర్సంపేట గడ్డ అంతకుముందు గతంలో ఎర్రగడ్డకి ఎంత పునాదో ఇప్పుడు గులాబీ జెండాకు కూడా అంత పునాది ఇప్పుడు మన నర్సంపేట గడ్డ. శ్యామ్ గారు, ఓకే, మీ ధీమా బాగుంది. అంటే మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతున్నారో లేకపోతే ఏంటో సరే అది పక్కన పెడితే, నర్సంపేట పరిస్థితి చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా టౌన్ ప్రెసిడెంట్ మొన్న కౌన్సిలర్గా 30 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఓడిపోయాడు. అంటే టికెట్స్ 30 మందికి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించే వ్యక్తులలో తను ఒకడు. తను ఓడిపోయాడు. తర్వాత నర్సంపేటలో నల్లాలకి అంటే వాటర్ని అందించిన వ్యక్తి సీనియర్ గ్రామ పంచాయతీ నుంచి చాలా సర్పంచ్గా పలు దప్పాలు ఉన్న వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు మనోహర్ రెడ్డి గారు కూడా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇట్లా చూసుకుంటే చాలా మంది సీనియర్లు అందరూ కూడా టీఆర్ఎస్లో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మీ ధీమా మాత్రము బాగానే ఉంది అంటున్నారు. దీన్ని ఎలా చూద్దాం? ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ ఓడిపోయాడు, మనోహర్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి సంవత్సరాలు కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ని కూడా ఈ ప్రజానికం ఓటింగ్తో పక్కన పెట్టారు. అట్లా అని కేసీఆర్ బ్రాండ్ ఎక్కడైనా పడిపోయిందా? మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కావాలని అదే ప్రజలు కోరుకుంటారు. తిప్పి కూడా 2 సంవత్సరాలు కూడా అవుతుంది కాంగ్రెస్ పాలన చేయబట్టి. సో గెలుపు ఓటమి అనేది సహజమండి. ఇప్పుడు ఈరోజు ఓడిపోవచ్చు, రేపు గెలుస్తారు. రేపు రాబోయే మనకి ఇంకొక 2-3 నెలల్లో ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తలేదు కాంగ్రెస్. ఆ నోటిఫికేషన్ కనుక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో తప్పకుండా బీఆర్ఎస్ అంటే ఏంటిదో నర్సంపేట గడ్డ మీద 100% పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారు చూపిస్తారు. ఎందుకంటే తను కూడా అక్కడ కేసీఆర్ ఎంతనో ఈ నర్సంపేట గడ్డకు పెద్ది అన్న కూడా అంత క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్. సో ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ఎక్కడో మెడికల్ కాలేజ్ అనగానే మనం కేఎంసీ అనేటోళ్ళం. అట్లా ఆడితే ఈరోజు నర్సంపేట పక్కన మన గలి పక్కన కూడా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. శ్యామ్ గారితో మాట్లాడినప్పుడు వచ్చిన సారాంశము, ఎదిగిన వారు ఎదిగినట్టు వెనుతిరిగి చూడని కారణంగా ఈ సమాజం అలాగే ఉండిపోయింది. చేయి తట్టి ప్రోత్సహించని కారణంగా అవిద్యగానే మిగిలిపోయింది. పేదరికంగానే మిగిలిపోయింది. ఇలా మనం ఎదిగాము కదా, నేను హెల్ప్ చేయకుండా ఎలా ఉండాలి అనుకోకుండా ముందుకొచ్చిన వ్యక్తులలో ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ముందున్నారు. అటువంటి వ్యక్తులు ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ, అదేవిధంగా విద్యార్థి నాయకులను కూడా ప్రభావితం చేస్తూ, అటువంటి వ్యక్తులలో మందశ్యామ్ గారిని కూడా ప్రభావితం చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు, తర్వాత మిగతా సామాజిక వర్గాలు కూడా ముందు వరుసలో ఉండడానికి వీరు దోహదపడుతుంది. తర్వాత వీరి ప్రయాణము ప్రవీణ్ సార్ తోటి ఇలాగే కొనసాగుతూ మరిన్ని ప్రయోజనాలు జరగాలని, అదేవిధంగా యువ నాయకులుగా ఉన్నటువంటి మందశ్యామ్ గారికి ఈ పార్టీలో కానీ లేదంటే తను ఎంచుకున్న రంగం ఏదైనా కూడా మంచి పొజిషన్లో ఉండాలని అనిల్ ATZ యూట్యూబ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.